కులమతాలకు అతీతంగా మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిన ప్రాంతం గాంధీనగర్. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఈరోజు 127 రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్లో గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ సమస్యలన్నిటికీ హింసనే పరిష్కారం కాదని, అహింసతో దేనినైనా జయించవచ్చని ప్రపంచానికి చాటిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రేమానురాగాలతో అందరి ఐక్యమత్యంతో అభివృద్ధి చెందిన ప్రాంతం గాంధీనగర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్వా శంకరయ్య, గాంధీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్దా రాఘవులు, సీనియర్ నాయకులు ఖాజమియా, ఎల్లయ్య, పాషాభాయ్, లక్ష్మీనాథ్, జలీల్ ఖాన్, అబ్దుల్ ఖాదర్, సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, సీనియర్లు బాలయ్య, రాములు, సాయి గౌడ్, తిమ్మయ్య, విజయ్, ఆనంద్, ఎర్వా సాయి, కిరణ్, శ్రీనివాస్, అల్లు తదితరులు పాల్గొన్నారు. చక్కగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి బస్తీ ఇది. ఆనాడు నుంచి ఇప్పటి వరకు దగ్గర 4.5 దశాబ్దాల నుంచి కూడా మరి బస్తీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక అందరూ కూడా శాంతియుతంగా ప్రేమ ఆప్యాయతలతో అనురాగాలతో కలిసిమెలిసి కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఇక్కడ ఉండడం కూడా చాలా అంటే చాలా శుభసూచికం. ఆదర్శవంతమైనటువంటి ఒక కాలనీగా పలు బస్తీల కాలనీలకు కూడా మరి గాంధీనగర్ నిలిచిందని చెప్పడానికి